దేవాలయ ముసుగులో ఈ యొక్క వ్యక్తి బెదిరించి చేయి చేసుకోవడం పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగనాథన్పై దాడి, రామరాజ్యం సైన్యం పేరుతో పూజారికి బెదిరింపులు. ఉగాదిలోపు సైన్యం ధనము సమకూర్చాలని డిమాండ్, ఒప్పుకోకపోవడంతో రంగరాజన్పై దాడి. రంగరాజన్ తండ్రి ఫిర్యాదుతో నిందితుడు వీర రాఘవరెడ్డి అరెస్టు. చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్పై దాడి జరిగింది. రామరాజ్యం సైన్యం పేరుతో ఓ సంస్థను నడుపుతున్న ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన వీర రాఘవరెడ్డి శుక్రవారం ఉదయం 20 మంది అనుచరులతో రంగరాజన్ ఇంట్లోకి సక్రమంగా ప్రవేశించి బెదిరింపులకు దిగాడు. ఉగాదిలోపు సైన్యాన్ని, ధనాన్ని సమకూర్చాలని డిమాండ్ చేశాడు. అందుకు అంగీకరించకపోవడంతో రంగరాజన్పై చేయి చేసుకున్నాడని ఆయన తండ్రి ఎంబి సుందర్రాజన్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి నిందితుడు వీర రాఘవరెడ్డి ఆదివారం అరెస్ట్ చేసినట్లు మెయినాబాద్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. నల్ల దుస్తులు, కాషాయ కండువాలు ధరించిన వ్యక్తులు అర్చకులు రంగరాజన్ను బెదిరిస్తూ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నిందితుడు ఈ వీడియోను పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటాం. చిలుకూరి బాలాజీ దేవాలయం నుంచి ఆలయాల పరిరక్షణ ఉద్యమాన్ని నడిపాం. రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటూ ఆలయాలను పరిరక్షించుకున్నాం. రామరాజ్యం పేరుతో కొంతమంది వచ్చి మద్దతు ఇవ్వాలని బెదిరించారు. నేను కుదరని చెప్పడంతో దాడి చేశారు. పోలీసు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటారు అంటూ రంగరాజన్ అర్చకుడు గారు చెప్తున్నారు. ఇది హేమేయం పద్ధతి, హిందూ సంప్రదాయానికి చట్ట విరుద్ధము. సైన్యానికి మద్దతు ఇవ్వాలని, రామరాజ్యము కావాలని, అదేవిధంగా డబ్బు కావాలని వీళ్ళు చేసినటువంటిదని అత్యంత హేయంగా భావిస్తూ దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఇంట్లోకి అక్రమంగా చొరబడి ఈ విధమైన బెదిరింపులు చేయడం అర్చకులను పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ. అందరూ కూడా ఖండించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.